ప్రత్యేక హోదా ఫైల్పై సంతకం పెడతారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పారు. ఓటు అనేది ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధమని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించి ప్రత్యేక హోదాకు సహకరించారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే పోలవరం, రాజధాని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన తెస్తానని, వైఎస్ఆర్ బిడ్డగా తాను మాట ఇస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ షర్మిల పర్యటించారు. షర్మిల రోడ్ షోకు జనం పోటెత్తారు. రోడ్డుకు ఇరువైపులా బార్లు తీరి షర్మిల వెంట నడిచారు. మరోవైపు షర్మిల టూర్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాటు చేశారు. ఓంశక్తి దేవాలయం నుంచి నగరి టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లిన షర్మిల అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. డబ్బు లేని కారణంగా ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. బిడ్డలే పాపం కూలీ నాలి చేసుకుని తల్లిదండ్రులే చదివించుకోవాలి, అప్పో సొప్పో చేసుకుని చదివించుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు మాత్రం రావు. ఏం చెప్పారు ఆ రోజు? జగనన్న గారు చెప్పింది, చంద్రబాబు గారు 7,000తో డిఎస్సి వేస్తే ఆ రోజు జగనన్న గారు తిట్టారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారం లేకొస్తే 25,000తో మెగా డిఎస్సి వేస్తాము అన్నారు కదా. మరి ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు కదా. ప్రతి సంవత్సరం ఒక్క జనవరి 1 కైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మన రాష్ట్రంలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా వచ్చిందా? అంటే మన రాష్ట్రంలో మన బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేసే అర్హతే లేదా మనకు? మెగా డిఎస్సి 25,000తో చేస్తామన్నారు. ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాల్సిన వాళ్ళు దగా డిఎస్సి 6,000తో దగా డిఎస్సి వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందు. ఇక రేపు ఏమైతుందో ఎవరికీ తెలియదు. ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చాయి, దాని పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, దాని ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఎవరికీ తెలియదు. ఇది కదా ఈరోజు మన బిడ్డల పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరైనా నిజంగా పోరాటం చేశారా? ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. మరి ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళని గెలిపించింది? అసలు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బిడ్డలంటే ఎంత ప్రేమ ఉండే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 54 ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 54 ప్రాజెక్టుల జలయజ్ఞంలో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను ఎవరూ ముట్టుకోలేదు. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.